వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈ భగవద్గీత ఛానల్‌లో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. భగవద్గీత గురించి ఏమైనా స్టోరీస్ చెప్పండి. అసలు గీత అంటే ఏంటో అని అడిగారు. సో, దాని గురించి మేము ఇప్పుడు స్టోరీస్ పెట్టడం కూడా జరుగుతుంది. సో, భగవద్గీత అంటే ఏంటి? అసలు ఎందుకు చదువుకోవాలి? చదవడం ద్వారా మనం ఏం పొందుతాము? ఇప్పటికీ చాలామందికి కూడా భగవద్గీత గురించి పెద్దగా తెలీదండి. దాని గురించి మా ఈ ప్రయాణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత తెలియాలి అని డైలీ శ్లోకాలు పెడుతున్నాము. అలానే ప్రతి శనివారం కూడా కథల రూపంలో కూడా తెలియచేయాలి అనుకుంటున్నాము. దీనికి మీ యొక్క సహాయం కూడా మాకు తోడయిందనుకోండి. మేమింకా మరెన్నో వీడియోస్‌ని, భక్తి శ్లోకాలు, కథలు అన్నీ మీకు అందజేస్తాము. సో, ఇప్పుడు మనం అసలు భగవద్గీత అంటే ఏంటి తెలుసుకుందాం. భగవానుడు అంటే ఎవరంటే కృష్ణ భగవానుడు. కృష్ణుడు అర్జునుడికి బోధించిన ఉపదేశమని అర్థం. అంటే ఇక్కడేమనుకోవాలంటే మనం తెలుసుకోవాల్సిందేంటంటే, కృష్ణుడు ఓన్లీ అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదండి. తరువాత దాన్ని మనం కూడా అందరం ఆచరించాలని చెప్పి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం భగవానుడు మనకి గీతలో తెలియచేశాడు. ఒక రాజు ఉండేవాడంటండి. అతనికి నలుగురు భార్యలతో వివాహం జరిగింది. అయితే దాంట్లో నాలుగో భార్య రాజు చాలా బాగా ప్రేమించాడంటండి. ఎప్పుడూ ఆభరణాలు, వస్త్రాలు, అందమైనవన్నీ ఇస్తూ ఉండేవాడంటండి నాలుగో భార్యకి. అలాగే మూడో భార్య కూడా ఉంది. ఆమె అన్న కూడా చాలా ఇష్టమంటండి ఆయనకి. రెండో భార్య కూడా ఇష్టమే. కానీ మొదటి భార్య వచ్చేసరికి రాజు అంత ఇష్టంగా ఉండేవాడంట కాదండి ఆమె మీద. కొన్ని రోజులకి రాజుకి బాగా తీవ్రమైన అనారోగ్యం చేసి, ఇంకా ఆయన ఎళ్ళిపోయే సమయం దగ్గర పడింది. సమయం అంటే ఇంక మరణం కొద్ది క్షణాల్లో ఆసన్నమవుతుంది అన్న సమయంలో రాజు ఏం చేశాడంటే, నాలుగో భార్య దగ్గరికెళ్ళి తననిలా అడిగాడంటండి. "నేనిలా వెళ్ళిపోతున్నాను ఈ లోకం వదిలి. నాకు నువ్వు తోడుగా రాగలవా?" అని అడిగాడంటండి. దానికి ఆమె చెప్పిందేంటంటే, "లేదు లేదు నేను రాను" అని చెప్పిందంటండి. అలాగే మూడో భార్య దగ్గరికి కూడా వెళ్లి అడిగాడంటండి. ఇలా నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. నువ్వేమైనా రాగలుగుతావా నాతో అని చెప్పి. దానికి ఆమె ఏం చెప్పిందంటే, "నువ్వు వెళ్ళాక నేను వేరే వాళ్ళతో జీవిస్తాను గానీ, నేను రావడం జరగదని" చెప్పింది. తర్వాత రెండో భార్య దగ్గరికి కూడా వెళ్లి అడిగాడంటండి. సేమ్ ఇదే అడిగితే ఆమె ఏం చెప్పింది, "రావడం అయితే శ్మశానం వరకు వస్తాను తప్ప, అక్కడి నుంచి రమ్మంటే మాత్రం నేను రాలేను" అని చెప్పిందంటండి. తర్వాత చివరగా మొదటి భార్య అంటే అసలు ఆయనకి ఇష్టమే లేదనుకోండి. కానీ తప్పక వెళ్లి అడిగాడంటండి. అడగడంకుండా ముందే ఆమె ఏం చెప్పిందంటే, "మీరేం కంగారు పడకండి. నేను మీతో వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి" అని చెప్పిందంటండి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఈ కథలో అర్థం ఏంటంటే, నాలుగో భార్యనైతే ఎవరినైతే అడిగాడో, ఆ నాలుగో భార్య అంటే శరీరం అండి. శరీరం మనం ఎంత శ్రద్ధ పెట్టినా సరే, మరణం తర్వాత అది మనతో రాదండి. అక్కడ వరకే ఉంటుంది. కాలిపోతుంది మంటల్లో. ఇంకా మూడవ భార్య వచ్చేసరికి సంపద. మనం పోయాక అది వేరే వాళ్ళది అవుతుంది. వాళ్ళు అనుభవిస్తారు దాన్ని. అది కూడా మనతో రాదు. ఇంకా రెండో భార్య అంటే బంధువులు. అంటే భార్య, భర్త, పిల్లలు మొత్తం బంధువులందరూ. శ్మశానం వరకు వస్తారంతే మనల్ని సాగనంపడానికి. కానీ దాని తర్వాత మనతో మాత్రం వారు రారు. ఇక మొదటి భార్య. మొదటి భార్య అనగా ఎవరంటే భగవానుడు. అంటే పరమాత్మ. ఈయన మనం జీవితాంతం ఈయన్ని నిర్లక్ష్యం చేస్తామండి. పూజించడం జరగదు, స్మరణం చెయ్యము, శ్రవణం చెయ్యము, ఏమీ చెయ్యము. అయినా కూడా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడండి. అందుకు ఈ కథ ప్రకారంగా కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరం, సంపద, బంధువులు అందరూ తాత్కాలికమే. మనం ఈ లోకంలో ఉండడానికి ధర్మ మార్గంలో నడవడం, భగవంతుని స్మరించడం మాత్రమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనకి భగవద్గీతలో భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు దాని గురించి ఒక శ్లోకం తెలుసుకుందామండి. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అన్ని ధర్మాలను విడిచి నన్ను ఒక్కడినే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. భయపడకు. ఇంకా రెండో శ్లోకం గురించి కూడా చూసుకుందాం ఒకసారి. అనిత్యం అశుకం లోకం ఇమాం ప్రాప్య భజస్వ మాం. అర్థం, ఈ లోకం నశ్వరమైనది, సుఖం తాత్కాలికం. కాబట్టి నన్ను స్మరించు, నన్ను భజించు, నిన్ను నేను విముక్తిని చేస్తాను
అన్ని పాపాల నుండి అని యొక్క శ్లోకం యొక్క అర్థమండి. ఈ గీత ఈ కథ ద్వారా మనకేం చెప్తుంది అంటే, శరీర, సంపద, బంధువులు అన్నీ అనిత్యమైన మరణం తర్వాత మనతో రావు. గీత బోధ ప్రకారం ఏం చెప్తుంది? జీవితం ఉన్నంత వరకు భగవంతుడిని స్మరించు. ధర్మ మార్గంలో నడవడమే నిజమైన సిద్ధాంతం అని తెలియజేస్తుంది. సో, శరీరం వచ్చి తాత్కాలికమండి. సంపద మనది కాదు. వేరే వాళ్ళదవుతుంది. బంధువులు చివరి వరకు వస్తారు. కానీ మనతో ఉండలేరు. భగవంతుడు పరమాత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. అందుకే ప్రతిరోజు మనం ఒక భగవద్గీత నుంచి ఒక శ్లోకంనైనా ఆచరిద్దామండి. శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం గోవిందుని వేళ గొలుదాం గొలుదాం దేవుని గుణములు తలుదాం తలుదాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవులు మాందాం మాందాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం నారాయణుని మేము నమ్మం నమ్మం నరులనింక మేము నమ్మం నమ్మం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం మాధవనామము మరువాం మరువాం మరియమ్మ బాధకు వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం అవని జాపతి సేవ మానం మానం మరి యొక్క జోలంటే మౌనం మౌనం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం భద్రగిరీశుణ్ణి కందాం కందాం భద్రముతో మన ముందాం మందాం భద్రగిరీశుణ్ణి కందాం కందాం భద్రముతో మన ముందాం ముందాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు వెరువాం వెరువాం. ఇది ఈరోజు మనం తెలుసుకున్న భగవద్గీత యొక్క కథ అండ్ పాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. హరే కృష్ణ.